కలుషిత ఆహారం తిని కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 14 మంది గిరిజన చిన్నారులను హోంమంత్రి వంగల్పూడి అనిత పరామర్శించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్లతో కలిసి కేజీహెచ్లో పర్యటించిన మంత్రి వైద్యులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య స్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అధైర్యపడొద్దని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆశ్రమంలో 82 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని, వారిలో 3 చనిపోవడం విచారకరమన్నారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులతో మాట్లాడి పిల్లల వివరాలు సేకరించేలా ఆదేశించారని తెలిపారు. దీంతో రెవెన్యూ యంత్రాంగం ఆగమేఘాల మీద స్పందించి బాధితుల వివరాలు సేకరించి వారు ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారని పేర్కొన్నారు. అనధికార ఆశ్రమాలు, హాస్టళ్లపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించిందని మంత్రి వెల్లడించారు. టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాచారం తెలిసిన వెంటనే పార్టీ పరంగా చర్యలు చేపట్టి బాధితులకు అండగా నిలిచామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్తో మాట్లాడామని, బాధితులకు న్యాయం చేయడానికి ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. దీనికి విషయం ఏంటంటే కాంపన్సేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడైతే చనిపోయిన పిల్లలందరికీ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా గవర్నమెంట్ తరపు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు కూడా మేము అందజేస్తాం. అయిందన్న సంఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే, పార్టీ దృష్టికి వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని మేము అలర్ట్ చేసామండి. వెంటనే మా ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్స్కి అందరికీ కూడా చెప్పడం జరిగింది. సకాలంలో మీరు స్పందించాలి, వారికి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ సహాయం అందించాలని చెప్పేసి, దాంట్లో భాగంగానే ఈరోజు చనిపోయినటువంటి వారికి కూడా ప్రభుత్వ పరంగా 10 లక్షల రూపాయలు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ఎప్పుడు కూడా పార్టీకి మంచి పేరు తెచ్చేటట్టుగా ఉండేటట్టుగా మేము చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. మాకున్న అనధికారికమైన సమాచారం ప్రకారము వాళ్ళు ఏదైతే ఆశ్రమం కింద నడుపుతున్నారో దాంట్లో ఫుడ్ ఏమి వండరట. అంతా మెజారిటీ బయట డోనార్స్ నుంచి, బయట ఇతర ప్లేసుల నుంచి వచ్చే దాని మీదే వీళ్ళు డిపెండ్ అయి ఉంటున్నారు. అట్లాగే నేను ఇప్పుడు ఇందాక కేజీహెచ్ డాక్టర్స్ని అడిగితే ప్రతి ఒక్కరూ కూడా మాల్ న్యూట్రిషన్ తోటి ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా ఇంకా ఫ్యూచర్లో ఎటువంటిది జరగకుండా ఉండేదానికి రాష్ట్ర ప్రభుత్వము పూర్తి ప్రయత్నం చేస్తుందని చెప్పి మా యొక్క ప్రగాఢమైన నమ్మకం.